హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి వెరైటీ అండ్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీని ప్లేస్లో మీరు మైదా పిండి అయినా వాడుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా వామ అండ్ నువ్వులు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇందులోకే 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఒకసారి పిండిని ఇలా కలుపుకొని ముద్దలాగా ఇలా పట్టి చూడాలి. పిండి అనేది ఈ విధంగా ముద్దలాగా అయ్యింది అంటే ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని కొద్ది నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం చిన్న బౌల్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఇందులోనే ప్రోటీన్ మిక్స్ పౌడర్ని 1 స్పూన్ని వేసుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒక వీడియో చేశాను. ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా ఇలాగా చేసుకోవాలి. నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటే నాకు 5 చపాతీలకు సరిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ ఇలా పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీని వీలైనంత పలుచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వెరైటీగా స్నాక్ని ప్రిపేర్ చేసి పెట్టండి. ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని దీనిపైన చల్లుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైనే కొద్దిగా ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, చపాతీని మనం ఎంత పలుచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది. ఇలా రోల్ చేశాక చాక్తో డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కట్ చేస్తే లేయర్గా చూడడానికి చాలా బాగుంటుంది. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మందపాటి కడాయిని తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే పైన మాడిపోతూ ఉంటుంది, లోపల దాకా వేగదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా వేపుకోవాలి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.